రామారెడ్డి మండలం ఇస్సనపల్లి గ్రామంలో కొందరు దళిత మహిళలను వివస్త్రణ చేసి పాశవిక దాడికి పాల్పడిన ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకన్న స్పందించారు. శనివారం ఆయన కామారెడ్డికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో డీఎస్పీ ప్రకాష్తో మాట్లాడారు. సఖీ కేంద్రంలో ఉన్న బాధితురాలితో కూడా మాట్లాడారు. అనంతరం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ దాడి ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనను కమిషన్ ఖండిస్తుందన్నారు. ఈ దాడి దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలన్నారు. 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిగతా వారి ప్రమేయంపై పూర్తిగా విచారణ జరిపి శిక్షించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. సంఘటన చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైంది, చాలా ఏమైన చర్య. దీని సభ్య సమాజం అంతా దయాసంద సాములంతా కూడా సొంతకరణతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దాడులు మన పెద్ద వర్గాలు జరుగుతున్నాయంటే ఇది ఈ నగర సమాజానికి మాయని మచ్చ. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దనుకుంటే మరి దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పోలీసు అధికారులకు కూడా ఇప్పుడే డిఎస్పీ గారితో సిఐ గారితో మరి రివ్యూ చేయడం జరిగింది. మరి ఎంతటి వారైనా మరి శిక్షించాలి. మరి 5 అరెస్ట్ చేసామని చెప్పి డిఎస్పీ గారు వివరణ ఇచ్చారు. మరి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఇంకా ఎంతమంది అయితే దోషులు వెనుక ఉన్నారో, మరి కుట్రదారులు ఉన్నారో వారందరినీ కూడా రిమాండ్ చేయాలని చెప్పి మరి పోలీసు అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. సంఘటన చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైంది, చాలా ఏమైన చర్య. దీని సభ్య సమాజం అంతా దయాసంద సాములంతా కూడా సొంతకరణతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది.